ఒక్కరోజు పెట్రోల్ బంకులు బంద్ చేస్తారని ప్రకటన వస్తే చాలు అంతా బంకుల ముందు క్యూలు కడతారు. అంతలా మన జీవితాల్లో చమురు నిత్యావసరమైపోయింది. ఒకప్పుడు ప్రపంచాన్ని భయపెట్టిన చమురు ఇప్పుడు నానాటికి ధర దిగిపోతూ దిగాలు పడిపోతోంది. అంతర్జాతీయంగా తగ్గుతున్న చమురు ధరలు ఒకవైపు ఆనందాన్ని పంచుతున్నా అవి మాత్రం అందరికీ అందటం లేదు. 127 కోట్ల మంది జనాభా, కోట్ల సంఖ్యలో వాహనాలు, ప్రజా రవాణా వ్యవస్థ, ప్రైవేటు రవాణా వ్యవస్థ, ఇలా ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్ని నడిపిస్తోన్న ఇంధనం చమురు. మన దేశంలో ఒక్కరోజు పెట్రోల్ బంకులు బంద్ చేస్తారన్న వార్తలు వస్తే చాలు మరుక్షణమే బంకుల దగ్గర వాలిపోతారు. బారెడు క్యూలు కట్టి మరీ చమురు పోయించుకుంటారు. మన దేశంలో అణుబాంబు ప్రయోగం అన్నది ప్రతి ఒక్కరికి పెద్ద వార్త కాకపోయినా పెట్రోల్ రేటు పావలా పెరిగినా ప్రతి ఒక్కరూ అలర్ట్ అవుతారు. మోపెడ్ దగ్గర నుంచి కార్లున్న ప్రతి ఇంట్లోనూ పెట్రోల్ రేట్ అన్నది వాళ్ల బతుకుల్ని ప్రభావితం చేసే అంశంగా మారిపోయింది. పెట్రోల్ రేటు పెరిగిన వార్తే, పెట్రోల్ రేటు తగ్గిన వార్తే. సరిగ్గా 3.5 కిందట 24 మే 2012 నాడు ఒక్కసారిగా పెట్రోల్ ధర 7.5 రూపాయలు పెరిగింది. దీంతో అప్పటి వరకు 73 రూపాయలకు అటు ఇటుగా ఉన్న పెట్రోల్ ధర ఒక్కసారిగా 82 రూపాయలకు పెరిగింది. నెలాఖరులో ఒక్కసారిగా ఇంత రేటు పెరగడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. వామపక్షాలైతే ఏకంగా రోడ్ల మీదకొచ్చి ఆందోళనలు చేశాయి. కొందరు తమ బైకుల్ని గొయ్యి తీసి పాతేశారు. మరికొందరు రోడ్ల మీదే పెట్రోలు పోసి కాల్చేశారు. అప్పటి వరకు ఎన్నోసార్లు పెట్రోల్ ధరలు పెరిగినా ఆ ఆందోళనలు 1-2 రోజుల్లో చల్లారిపోయేవి. కానీ అప్పుడు మాత్రం వారం 10 రోజుల వరకు ఇదే చర్చ నడిచింది. 2012 మే 31 నాడు దేశవ్యాప్త బంద్కు కూడా ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. అంతలా పెరిగిన పెట్రోల్ రేటు ప్రతి ఒక్కరిని బాధించింది. 2013కి ముందంతా అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అసలు వస్తుందని తెలిసినా సరే వెంటనే క్రూడాయిల్ ధరలు టక్కున పెరిగిపోయేవి. ఒక్కోసారి ఒక్క రోజులోనే $2-3 పెరిగిపోయేవి. ఇలా యావత్ ప్రపంచాన్ని చమురు ధరలు భయపెట్టాయి. అసలు ఆ చమురు కోసం అగ్రరాజ్యం కూడా కుట్రలు కుతంత్రాలు పన్నేంత స్థాయికి పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మొత్తం మారిపోయింది. అంతలా భయపెట్టిన చమురు ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర 12 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. అంటే 2004 మేలో ఉన్నప్పటి ధరకు ఇప్పుడు క్రూడాయిల్ ధర పడిపోయింది. జనవరి 7వ తేదీన అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర ఒక బ్యారెల్ $35 కన్నా దిగువకు పతనమైంది. ఆ రోజు $34.83కు పతనమైన బ్రెంట్ క్రూడ్ చివరికి కోలుకుని $35 వద్ద స్థిరపడింది. ఒకప్పుడు రోజురోజు పెరిగిన ఈ క్రూడాయిల్ ధరలు ఇప్పుడు పెరుగుటయ్యే ఎరుంగని స్థాయికి పడిపోతూ వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే 2014లో మోడీ ప్రధాని అయిన తర్వాత ఆయనకు కాలం బాగా కలిసొచ్చింది. అప్పటి వరకు పెరుగుతూ వస్తోన్న క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా తగ్గుతూ వచ్చాయి. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. మోడీ ప్రధాని పీఠం అధిష్ఠించిన మొదటి ఏడాదే 10 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గాయి. అయితే 2014 తొలినాళ్లలో $120 బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర ఇప్పుడు ఏకంగా $35లకు పడిపోయింది. కానీ అదే నిష్పత్తిలో మాత్రం దేశంలో చమురు ధరలు తగ్గడం లేదు. ఈ లెక్క ప్రకారం చూస్తే దేశంలో పెట్రోలు $45 అమ్మాలి. కానీ ఇప్పుడు $66 అటు ఇటుగా అమ్ముతున్నారు. చమురు ధరలు భారీ ఎత్తున పతనమైన మాట వాస్తవం. బట్ భారతదేశంలో అయితే కనుక అనుకున్నంత రీతిలో, దానికి తగినంత రీతిలో చమురు ధరలని తగ్గలేదు. దానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చమురు మీద వచ్చేటటువంటి పన్నుల రూపంలో ఏదైతే ఆదాయం వస్తుందో చమురు మీద, చమురు అమ్మకాల ద్వారాగా, అది ఒక మేజర్ ఆదాయ వనరు, ప్రధానమైనటువంటి ఆదాయ వనరు. దీన్ని తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రెండూ సిద్ధంగా లేవు. కాబట్టి అక్కడ ఆ చమురు బేసిక్ ప్రైస్ ఎప్పుడైతే తగ్గిందో దానికి అనుగుణంగా పన్నుల ఆదాయం కూడా తగ్గుతుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ ఆదాయాన్ని కోల్పోవడానికి సిద్ధపడి లేరు. కాబట్టి ఇవి తగ్గుముఖం పడడానికి, ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. దానికి తోడు ఆయిల్ కంపెనీసు అంతకుముందు అంతర్జాతీయంగా $120కి వెళ్ళినప్పుడు ఏదైతే వాళ్ళ ఆదాయాన్ని కోల్పోయారో ఆ ఆదాయాన్ని కొంతైనా వాళ్ళు రికవరీ చేసుకోవడం కోసం
వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ ఉంటారు. ఇది కూడా ఒక కారణం. నిజానికి ఈ ఏడాది 1వ తేదీన పెట్రోల్ ధరని చమురు కంపెనీలు లీటర్కి 82 పైసలు తగ్గించాయి. కానీ ఆనందం ఒక్కరోజు కూడా మిగల్లేదు. జనవరి 3వ తేదీనే పెట్రోల్ మీద 65 పైసలు ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు. దీంతో తగ్గిన ధర అక్కడికి సరిపోయింది. నిజానికి మన దేశంలో చమురు ధర కన్నా దాని మీద ట్యాక్సులే ఎక్కువ కడుతున్నాం. వాస్తవానికి కేంద్ర రాష్ట్ర సుంకాలు పెట్రోల్ ధరను రెట్టింపు చేస్తున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $35 ఉంది. బ్యారెల్ అంటే 159 లీటర్లు. ఈ లెక్కన ఒక్కో లీటర్ ముడి చమురు ధర ₹14.90 అవుతుంది. దీన్ని శుద్ధి చేయడానికి ఒక్కో లీటర్కు ₹12 ఖర్చు అవుతుంది. అంటే లీటర్ పెట్రోల్ ₹27 అవుతోంది. కానీ ఇప్పుడు మార్కెట్లో పెట్రోల్ ధర ₹66కు పైమాటాయి. ట్యాంకులోకి వాటర్ పోతే తప్ప ట్యాంకులో నుంచి వాటర్ రాదు. కాబట్టి ఈ మౌలిక సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వానికి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక పన్ను రూపంలో రాబడి రావాలి. కాబట్టి ముఖ్యంగా ఈ చమురు ద్వారా, పెట్రోలియం ప్రోడక్ట్స్ ద్వారా, ఎక్సైజ్ డ్యూటీస్ ద్వారా, సేల్స్ ట్యాక్స్ ద్వారా, ఇట్లాంటి ద్వారా, అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారానే ఎక్కువగా రావాలి. కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చినప్పటికీ ఎక్కువగా రాబడంతా కూడా పరోక్ష పన్నుల ద్వారానే వస్తుంది. కాబట్టి ఒక్క పెట్రోలియం ప్రోడక్ట్స్ మీదనో లేకుంటే డీజిల్ ప్రోడక్ట్స్ మీదనో ధరలు తగ్గించినంత మాత్రాన కుదరదన్నమాట. పెట్రోల్, డీజిల్ ధరల మీద కేంద్ర ప్రభుత్వ సుంకం ఓ 28% వరకు ఉంటుంది. ఇక ఒక్కో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సుంకాలు 20 నుంచి 25% వరకు ఉంటాయి. అంటే మొత్తంగా పెట్రోల్ ధరలో సగానికి పైగా ధర ట్యాక్సులకే వెళ్ళిపోతోంది. ఉదాహరణకు హైదరాబాద్లో పెట్రోల్ ధర ₹66 ఉంటే ఇందులో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్సులే ₹32 వరకు ఉంటాయి. చమురు ధరల్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకునే అధికారం చమురు సంస్థలకుంది. అవి అంతర్జాతీయంగా తగ్గే ధరలను బట్టి ఎప్పటికప్పుడు ధరలు తగ్గిస్తూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం ట్యాక్సుల్ని పెంచేస్తూ వెళుతోంది. దీంతో ఇప్పుడు ₹40 నుంచి ₹45 మధ్య ఉండాల్సిన పెట్రోల్ కాస్త ₹67కు కొనుక్కోవాల్సి వస్తోంది.